అయితే మా చెల్లె బర్త్డేకి నేనే నా చేతితోటి బిర్యానీ వండినా చూడురి చికెన్ చూపి హ్యాపీ బర్త్డే టు మీ అటువంటి పాట పాడుతుంది మంచిది సపోర్ట్లనే కొట్టు తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే లారా నీకు చిమకపడ దివ్యతనం మనసు పడి రాసి ఏదది తమిళనాడే సో గైస్ చూసినట్లయితే అమ్మ కాలింద్ర నాయనకి ఇంకోసారి అమ్మ కాలింద్ర నాయనకి బర్త్డే టు మంచిగా అన్ని చిన్న అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు అడతపట్టి కాలర్ గారేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇవాళ అయితే మా చెల్లె బర్త్డేకి నేనే నా చేతితోటి బిర్యానీ వండినా చూడురి బిర్యానీ అంటే ఇది ఇప్పుడు బిర్యానీ ఉడికినాక దాంట్లో వేయాలి. సాధ్యాల ఇటు ఇటు చదువుకున్నప్పుడే లేచిన పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో బిర్యానీ ఇగో చికెన్ అయితే కలిపి పెట్టుకున్న అప్పుడే ఇగో చూడు చికెన్ చూపి అందుకే వచ్చిన వదిలికి నాకు తెలియదు ఇగో ఇగో బిర్యానీ ఖరాబ్ చేయడానికి వచ్చింది. నా మూత తీసుకుంటే అలా పడిపోయేది. సో ఇవి కూడా రెడీగా పెట్టుకున్నా జర ఇంటికి జర తెలిసిన వాళ్ళు వస్తారు అట్లా అని చెప్పి మనము ఇవన్నీ చేస్తున్నాం ఇలా. ఇంకేమేం చేద్దాం అమ్మ చాలా అంతే ఇక మొత్తానికి ఏం చేస్తాం అంటే మా చెల్లె బర్త్డే ఒక చిన్న కేక్ తెచ్చి కోసేసి ఇక అన్నం గిన్నం తినేసి అందరి బర్త్డేలు ఇంకా రొటీన్ చేస్తా అంతే. అంతకుమించి ఏముండదు. ఇంకేమో నిజం అనుకుంటున్నాను. బిర్యానీ చేసిండు మంచిగా పొద్దున్న నుంచి లేచి అలా చెల్లె పడుతున్నాడు. చెల్లె తెలియదు బిర్యానీ చేసిండు ఆయననే చేస్తుంది. ఇంకోటి గిఫ్ట్ కూడా తెచ్చిన నేను ఆమె తెలియదు సర్ప్రైజ్ లాస్ట్లో కూడా ఉండి చూపిస్తా ఏం గిఫ్ట్ చెప్పాలా అమ్మ గిఫ్ట్ అట్లా చెప్తావా? సర్ప్రైజ్ మా ఛానల్ నీ ఛానల్ కాదు. ఏంది మాది ఇది నడవది లేక ఏదో ఏదో ఛానల్ పెట్టాం కానీ మేము ఇంతగానో మరి రెచ్చిపోతుంది మేము ఏం చెప్తాం. నీకు బిర్యానీ చేయడం కూడా నేర్పించిండ్రు ఇప్పుడు. నేనే నేర్చుకున్నా అమ్మ చూడు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా నేను. మన కడుపులో కన్నం పెట్టింది కాబట్టి అలా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఏం చేస్తావు నేర్చుకున్నావు? ఇప్పుడు ఏం చేయ ఉన్నాయి కదా అది కాగానే అన్నం అనేది పైకి వస్తుంది. ఈ చికెన్ తీసుకొని కలపాలి కాకపోతే చికెన్ బిర్యానీ అవుతుంది. అది ఇట్లా కలపాలి. సో రాత్రి దాకా అయితే వెయిట్ చేయండి. ఇలా మన ఇంటికి ఇంకా యూట్యూబ్ వాళ్ళు గెస్ట్లు వస్తారు. మంచి అందరం కలిసి కేక్ కోసి మంచి ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? కార్యకస్మానాలు రాడంట. బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏమేన్ ఏం ఇస్తున్నావు నాకకి సర్ప్రైజ్ చెప్పు ఏమిస్తున్నావు సర్ప్రైజ్ అని తర్వాత అమ్మనాడు మా అమ్మ ఏమి ఇస్తున్నావు ఎప్పుడు అంత షాకిర్ అంతా చేపించుకుంటావు దాంతో ఏమి ఇస్తున్నావు నాటకాలు చేస్తున్నావు ఏం యాక్టింగ్ లేకపోతే కెమెరా పెడితే యాక్టింగ్ ఆమెనే చేస్తుంది. ఆమె తర్వాతనే ఎవరైనా చేస్తుంది. ఆమె నేను లేకపోయినా వీడియో చేసిన వాళ్ళ తమ్ముడు నేర్చుకున్నా కాబట్టి కదా నీకు వచ్చినాయి అట్లా. ఏది నువ్వు చూసినావా నా మీద అసలు చూసినావారా? చూసినావా వీడియో అసలు? ఏది కొంచెం చూసినా కూడా నా మీదనే నా మీద వీడియో చూడబుద్ధి కూడా ఎవరికైనా నీ మీద కూడా చేస్తా. నా మీద చూడు చూడు 4 రోజులు నీ తరం కాదు అది నా మీద చూడు చూద్దాం. చూడు నువ్వే చూడు. ఎవరో వాడిపోయి చచ్చిపోయారంట నువ్వే. సరే అని నా గిఫ్ట్ ఏమి ఇస్తుర్రు నా గిఫ్ట్ ఏమి ఇస్తాను సర్ప్రైజ్ అని చెప్పినావా ఊకే గిఫ్ట్ పిచ్చమాడుకుంటున్నావు. అయితే మంచి బిర్యానీ చేసిన గాయ నువ్వు చేసినావు. పొద్దుగాల లేచి 4 గంటలకి ఆడకి మేకల మండికి పోయి చికెన్ కూర తెచ్చిన నేను. మేకల మండిలో చికెన్ కూర ఎడకలు వచ్చింది అడుగు. మేక వాళ్ళ ఫ్రెండ్ చికెన్ కూర పట్టుకొని వచ్చిన.
తెచ్చి చేసినాక వీళ్ళు ఇప్పుడు డబ్బు కొట్టుకొని ఇక మావలే కొట్టుకొని సరే ఆమెనే చేసింది బిర్యానీ ఆమెనే చేసింది మా అమ్మనే చేసింది ఇంకా ఇంకా కొంచెం అయితే గిఫ్ట్ కూడా మేమే తెచ్చినాం నువ్వు ఇస్తున్నావు వాళ్ళు అట్లాంటోలే ఏం గిఫ్ట్ ఇస్తున్నావు చెప్తే ఎంత ఇష్టం ఏం గిఫ్ట్ తెచ్చినావు చెప్పు రాదురా ఏం తెచ్చినావు చెప్పు అది ఎంత తింటున్నావు అన్నం అవుతుంది ఆగు బా పంచలేస్తున్నావు ఏం గిఫ్ట్ తెచ్చినా అంటే అది ఒక అమ్ముతే మస్తు పైసలు వస్తాయి క్లూ ఇచ్చిన చిన్నది అన్నీ చెప్పాలా నువ్వు చెప్పకు కూర్చో నాకు తెలిసి తెలియడా చెప్తా చెప్పు మమ్మీ అమ్ముతే నాకేం తెలుసు తెలియదు నాకు కాదు ఇచ్చేదేదో ఇయ్యక మళ్ళీ అమ్మమ్మని చెప్తున్నా బండి ఇచ్చినేమో కానీ కోసం బిడ్డ బండి అమ్ముకోవాలా ఇస్తే అమ్ముకుంటే పైసలు వస్తాయి కాక మళ్ళా ఎందుకు అమ్ముకుంటే నేను సో మొత్తానికి అయితే చెప్పు ముందు ఏం తెచ్చిండు కేక్ కోసినాక కేక్ కోసేదాకా ఆగండి అయినాక గిఫ్ట్ ఏందో చూడు నోటికి పెట్టలేదు చెప్తే ఈనాడు మరి కోతి లెక్క మెల్లది ఆగు నేను తీస్తాను వస్తున్నా నేను తీస్తాను పట్టుకోరాదే తీస్తా మెల్లగా నువ్వు తీస్తే రక్తం వస్తుంది నేను తీస్తాను వస్తుంది ఎట్లా తీస్తా మరి ఆగు నేను ఇట్లా అవుతుంది మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఇవాళ అయితే నా బర్త్డే మా అన్న కేక్ కట్ చేస్తుండు అరే నువ్వు చెప్పా చేసిండు గంగయ్యలో వంట కూడా చేసిండు కేక్ కట్ చేపిస్తుండు వాళ్ళ చెల్లెతోటి ఇలా గాయత్రి అయితే ఇలా బర్త్డే మొన్న ఎవరిని అడిగి పెట్టినా వీడియో దాంట్లో ఎవరిని అడగాల పెట్టుకుంటా బరాబర్ నువ్వు పెడతావు పెడతా నా ఇష్టం అన్ని నేను లేనప్పుడు అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేసి ప్రాంకులు అని చెప్పి చెప్తారు ఎవరు వచ్చి కొట్టినప్పుడు చెప్పేస్తారంట వాళ్ళు ఎవరు ఎవరు ఏం కొట్టారు మమ్మల్ని ప్రాంక్ చేసినాం ప్రాంక్ చేసి మమ్మల్ని ఎందుకు కొడుతు సో మొత్తానికి ఏంటంటే ఇవాళ మా బర్త్డే నాదే నాదే సగం అక్షరం నేనే నాన్నలో రెండు ఇవాళ మా చెల్లె బర్త్డే అట్లా అని చెప్పి కేక్ ఇవన్నీ ఇట్లా చేసినాము ఇంకా వచ్చేటోళ్ళు వస్తున్నారు అయితే మనం కేక్ అయితే కట్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను నువ్వైతే రా అమ్మాయి పెద్ద ఛానల్ పెట్టిరు మాట్లాడి కూడా వస్తలేదు వీళ్ళకి ఏం చెప్పాలా ఇప్పుడు మాట్లాడము ఒక 5 నిమిషాలు మాట్లాడు రమ్మరమ్మ నా గురించి చెప్పు ఆమె గురించి చెప్పు చెడు చెప్పకు మంచి చెప్పు చెప్పు మీ పాప ఎట్లా అంటే చెప్పు ఆమె కూడా అసలు నువ్వు ఎందుకు వచ్చేది మా తమ్ముడు కూతురు చిన్న బిడ్డ గాయత్రి గంగు గాయత్రి అలా చెల్లెకి ఇలా బర్త్డే చేస్తుండు ఆయన చేస్తున్నాను కూడా తెలియదు మాకు ఆయన చేస్తుండు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది మీరు లాస్ట్ దాకా ఆగాలి నేనైతే దానికోసమే వెయిట్ చేస్తున్నా ఏదో సర్ప్రైజ్ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం పొద్దు నుంచి కష్టపడి అయితే ఆయన బిర్యానీ గిట్లా తయారు చేసిండు అవును పాపం ఒక గెస్ట్ ని పిలిచిండు కానీ వాళ్ళు ఇంకా రాలేదు కేక్ కట్ చేసేటప్పుడు మా చెల్లి ఒక మంచి పాట పాడుతుందంట ఆ పాట విన్నాక మనం కేక్ కట్ చేసాం పాడు హ్యాపీ బర్త్డే టు మీ ఈ అటువంటి పాట పాడుతుంది మంచిది బర్త్డే పాట కొంచెం పాడుతా పాడు మంచి బర్త్డే పాట క్లాప్ కొట్టండి మమ్మీ ఇలా పాట పాడు బర్త్డే టు వేరే పాట పాడు నువ్వు పాడు పాడమ్మ పాట ముండి పడతాయి బయటికి పో ఫస్ట్ ఇళ్ళకేని బయటికి పో నేను నీకోసం రాలే అత్తమ్మ పిలిచిందని వచ్చిన అవునా మరి ఎందుకు వచ్చావు? మరదలా నా ముద్దుల మరదలా మరదలా మంచం ముందు పెడుతురు ముద్రాడుతురు ఆయన వస్తలేదు అప్పటికే పెడుతున్నది ఇది అది కూడా ఇప్పటికి వస్తలేదు మళ్ళీ యూట్యూబర్ పెట్టా మళ్ళా ఏమనుకుంటున్నావు ఇప్పుడు పెట్టుర్రి వాడు పాట వాడు హ్యాపీ బర్త్డే టు మీ నేనే వాడుకుంటున్నాను నా బర్త్డే మళ్ళా నువ్వు వాడాలా ఇప్పుడు ఇంత మంచిగా గ్రాండ్ గా బర్త్డే అవుతున్నప్పుడు ఎట్లుండాలా మంచిగా ఉండాలా పాడుకోరు పాడవాడు మంచిగా చప్పట్లనే కొట్టు తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే మా అమ్మ బస్సు ఇచ్చుకుంటా చూడు ఇప్పుడు ఏమైనా ఇట్లా ఏమైందమ్మా ఏం వచ్చినావు ఎందుకు ఇట్లా ఇట్లా దుక్కుకో తీయదనం మనసు పడి రాసిందో ఎంతో నా జుట్టు చుట్టు ఖరాబ్ అయిందా ఏది విగ్గిది
కాదు మమ్మీ చుట్టే పాపం. సరే ఇప్పుడు కేక్ కోద్దామా? కొద్దామన్నా. ఇగో ముందు ఇది పట్టుకో. ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని అనుకోలేదు. పైసలు వస్తాయి నీ మీద రైట్. కేక్ కోసే ముందు ఇస్తారా గిఫ్ట్? కేక్ కోసే ముందు ఇస్తారా అమ్మ గిఫ్ట్? కేక్ వచ్చినాక ఇస్తారన్నా. కేక్ వచ్చినాక ఇస్తారు. కేక్ కోసినా కదా ఇది స్పార్కిల్ అడ్డ పెట్టాలా? మనకు అగ్గి పెట్టి అడ్డ పెట్టి రాదు కదా అవ్వాలా? అయ్యా ఉమ్మ అంటుంది. సో మొత్తానికి అయితే బర్త్డే అయితే ఎట్లా అనిపిస్తుంది ఈ ఇయర్ బర్త్డే? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ ఇయర్ బర్త్డే చేసుకుంటున్నా అంటే మా అన్న నాకు కేక్ కట్ చేపిస్తుంది. ఫస్ట్ కేక్ చూపి, కేక్ పైన నా పేరుంది అన్న. కేక్ చూపి, కేక్ చూపి. కేక్ రెడ్ వెల్వెట్ వస్తుంది. కేక్ అయితే వస్తుంది. మా చెల్లె పేరు అసలు ఇప్పుడు మా అమ్మ చేల మీద కేక్ వస్తుంది. ఇప్పుడు రామమ్మి ఇది అంట పెట్టాలా? ఫ్యాన్ పని చేయి కాకా. అదా వచ్చేయి మమ్మీ నువ్వే పట్టుకోవాలి ఇప్పుడు. ఆయనదా పట్టుకోకు, ఇక్కడ నిల్చేస్తాం వచ్చి. ఏం కదా నిమిషం నేను ఇటు పోతా. ఇట్లా అరే ఇక్కడే చేస్తావు ఇవన్నీ లోపల పడ్డాయమ్మా. తీయండి. కొంతసేపే పట్టుకోకూడదు, మైల్ అవుతుంది. కొట్టుకో. ఆ షర్ట్ కొనిచ్చింది నేను. సో గాయ్స్ చూసినట్లయితే మా అన్నకి ఇది ముట్టి ఆడడానికి కూడా వస్తలేదు అసలు. అది మనకు సిగరెట్ అలవాటు లేదు. అది కిందికి పెట్టరా ఇట్లా. నేను తీసుకొస్తాను. తెస్తా పోరి నీకు చేత కాదు. స్పార్కిల్ కొట్టేది వస్తుంది నాకు. చూసిరా ఫ్రెండ్స్, మనం అయితే అలా బిర్యానీ కూడా చేసినాము. చూడొచ్చు మీరు. వెళ్ళా స్లో మోషన్ చెప్పి బిర్యానీ చూసినట్టయితే అమ్మ కాలింద్ర నాయనకి అమ్మ కాలింద్ర నాయనకి. స్పార్కిల్ అంట పెట్టాలా మనం? ఇదేందో చూస్తాం. ఫస్ట్ తిప్పుకోవాలి మనం. ఏది అది స్పార్కిల్ పెద్ద పెద్ద ఇట్లా మీకు ఇట్లా అంట పెట్టడానికి రాకపోతే నేను చూపిస్తా మీకు. కొంచెం ముందుకు జరగండి. జంజన్ ఉరకాల నువ్వు జల్లిపో. రైట్ రైట్. స్పార్కిల్ అంట పెట్టే విధానం ఇగో. స్పార్కిల్ ఒక్కొక్కసారి అగ్గిపెట్టతో అంటుకోకపోయింది అనుకో, ఇట్లా అంట పెట్టాలి మనం. పట్టుకో. సో మొత్తానికి మా చెల్లి బర్త్డే అయితే ఫీల్ అవుతుంది. మున్ని కొట్టలే అది. నాకు అర్థమైంది అనుకో. బాయ్ మా జుట్టు మస్తు అయింది. అయ్యా కాదు ఇది ఎయిర్ రిమూవర్ ఇచ్చిన నేను. అయ్యా జుట్టు వచ్చిపోతే మా చెల్లి అడుక్కోని. నిజంగానే చూడబో. కాదు అంత పెద్ద విగ్గులు పెట్టుకొని తిరుగుతారు మీరు అంతా. హ్యాపీ బర్త్డే టు మీ. అరే మీరిద్దరు ఉండట్రా నన్ను చెప్పు. హ్యాపీ బర్త్డే టు
నేరుతే వాడితే అందరికి. సో గైస్ వీళ్ళందరూ నాకు దింపారు ఎట్లాగో నాకు తెలుసు నేనే తింటా. అరే ఫస్ట్ మనకి మన జన్మనిచ్చిన అమ్మకైతే మనము కేక్ పెట్టాలి. కానీ మంచిది అమ్మ. ఇగో మళ్ళా నీ పాదాలకు వల్ల నాడుగులు సో మొత్తానికి మీ అందరూ వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే 2 తెచ్చిన. మా అమ్మ కోటి మా చెల్లె కోటి చూపించింటారు. ఇగో ఉంగరం చూడు ఇట్లా నువ్వురా అక్క చేయి పెట్టుకో. బంగారం అది ముందుకి నెక్స్ట్ టైం బర్త్డేకి ఇస్తా. పెట్టుకోమా తల్లి గోల్డే నువ్వు పెట్టుకోమా. ఇగో మా అమ్మ ఇంటికి మెడలో చేయలేరు అవి అంటారు కామెంట్ లాగా. ఆమె ఏం వేసుకోదు ఏం పెట్టుకోదు. చూడు మళ్ళీ నన్ను తిడతారు మీరు. చేత పెట్టుకో ఒక్కసారి పెట్టుకో 2 నీకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గాయత్రికి మాటలు వస్తే అన్న గిఫ్ట్ చూసి లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనిలే. ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడని జస్ట్ ఏదో కేక్ కటింగ్ అది అనుకున్న చాక్లెట్లు ఏమైనా ఇస్తాడేమో అనుకున్నా కానీ ఇట్లా బంగారం చూడండి ఒకసారి జూమ్ చేయి. మంచిగా అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. సో మొత్తానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంగు ఫ్యామిలీ వేయాలి ఇది. ఎందుకంటే మనం చేసినాం బర్త్డే కాబట్టి. చూసిరా బిర్యానీ గిరాని అన్ని రెడీగా ఉన్నాయి. ఇగో నీకో నువ్వు ఇచ్చిన ఇవే మా ఫ్రెండ్ మా మామ బిడ్డ గంగుకి చిన్న మడతలు చిన్న మాటలు. నీకు కూడా పెడతావు. నీ పేరు పెడతలేదు మంచిగా నా పేరు అంటే ఏమో ఉన్నాయి అన్న. సారీ అన్న. తందానే 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 తందానే. మన నాగ మన వీడియోలు తీసి జ్వరం చాలా ఉంది మా నాగకి. 2 గోళీలు వేసి వంట పెట్టేసి హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనముండే బర్త్డే మెల్ల చేసుకోక మళ్ళా. రాత్రి ఎవరైనా వస్తే మంచిగా పెట్టి వీడియో తీసేస్తాం. ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారో మీరు రాత్రి అయితే చూడవచ్చు. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ బాయ్.